కేసీఆర్ను దూషిస్తే నాలిక జీరేస్తాం. రేవంత్ పాలన చేత కాకుంటే రాజీనామా చేయి. సర్కారు నడుపుతున్నవా, సర్కస్ నడుపుతున్నవా? అప్పులకు చెల్లిస్తున్నది నెలకు 2000 కోట్లు మాత్రమే. దొంగను దొంగ అనకుండా ఇంకేమంటారు? ఢిల్లీ పార్టీలను నమ్మద్దని ప్రజలకు ముందే చెప్పిన కేసీఆర్. ఇది కేటీఆర్ నిన్న మాట్లాడుకొచ్చిండు. ఎప్పుడైతే కేసీఆర్ను రేవంత్ రెడ్డి విమర్శించిండో అప్పుడు ఈయన కాలుకు దెబ్బ తాకిందని రెస్ట్ తీసుకుంటున్న ఈయన సడన్గా ఉరికొచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టి మా నాయనను గట్లెట్లా అంటావు, మా నాయన ఎంత దోపిడీ చేసినా నువ్వు అట్లా అంటావు అనుడు కరెక్ట్ కాదు అని చెప్పుకుంటూ వచ్చిండు. ఇక్కడ కేసీఆర్ తెలంగాణ బంగారు తెలంగాణను మొత్తం బూడిద పాలు చేసిండనే కదా ప్రజలు కేసీఆర్ను ఫామ్ హౌస్కు పరిమితం చేసింది. అవన్నీ కాకుండా మళ్ళీ ఈయన వచ్చి కేసీఆర్ని ఏమన్నాడంటే మేము ఊకోం, నాలుక జీరేస్తాం అని మాట్లాడుకుంటూ వచ్చిండు. రేవంత్ పాలన చేత కాకుండా రాజీనామా చేయాలన్నట. ఎందుకు రాజీనామా చేయాలి? ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పని పథకాలు కూడా అమలు చేస్తున్నందుకు రాజీనామా చేయాలన్నా, లేకుంటే ఇచ్చిన 6 గ్యారెంటీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటా ప్రజల లోపలికి ప్రజలకు లభ్యం చేకూరుస్తున్నందుకు రాజీనామా చేయాలన్నా, మహిళలకు ఫ్రీ బస్సు పథకాన్ని పెట్టినందుకు రాజీనామా చేయాలన్నా, 500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇస్తున్నందుకు రాజీనామా చేయాలన్నా, సన్నోట్లకు 500 రూపాయల బోనస్ ఇస్తున్నందుకు రాజీనామా చేయాలన్నా? ఎందుకు రాజీనామా చేయాలి? ఇది ఈ అప్పులకు చెల్లిస్తున్నది నెలకు 2000 కోట్లు మాత్రమే. అసలు అప్పులు తెలంగాణకు అప్పులు చేసింది ఎవరు? కేసీఆర్ కాదా? ఈ అప్పులకు వడ్డీలు మిత్తిలు కడుతున్నది ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? మీరు చేయకపోతే ఈ అప్పులు ఎక్కడి? అందిన కాడికి దోసుకొని మీరు మీ కుటుంబం పూర్తిగా తెలంగాణను నిండా ముంచింది మీరు కాదా? ఇక ఢిల్లీ పార్టీలో నమ్మద్దని ప్రజలకు ముందే చెప్పి, సరే నమ్మక ప్రాంతీయ పార్టీ అయినా తెలంగాణ కోసం కొట్లాడినా అని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్కు ప్రజలు అధికారం ఇచ్చారు కదా 10 ఏళ్ళు. 10 ఏళ్ళల్లో మీరు ఏం చెప్పిర్రు, ఏం హామీలు ఇచ్చిర్రు, ఎవరు లాభపడ్డారు? బీఆర్ఎస్ లీడర్లు లాభపడ్డారా? ప్రజల బతుకుల లోపల ఏమన్నా మార్పు వచ్చిందా? రాలే కదా. దెబ్బ తాకితే ఇక సపరేట్గా రెస్ట్ తీసుకుంటా అని ట్విట్టర్లో పోస్ట్ పెట్టి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే కేసీఆర్ పైన విమర్శ చేయగానే వచ్చిండు, మళ్ళీ బయటకు వచ్చిండు.